పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఒంగోలులో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాలతో ఒంగోలులో అంబేద్కర్ భవన్ నుంచి చర్చి సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో వైసీపీ నాయకులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై అధిక భారం మోపుతుందని పార్టీ నాయకులు ఆరోపించారు. ఇంధనం పొదుపు చేయాలని ప్రధాని పిలుపునిచ్చిన రాష్ట్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్నారు. పెరిగిన ధరలను తగ్గించేంత వరకు వైసీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. అనంతరం ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి నేరుగు నాగార్జున, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, నగరాధ్యక్షురాలు రషీదా తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ధరలు తోటి పెట్రోల్ డీజిల్ ధరలు అత్యధికంగా పెరిగాయి. దీన్ని నిరసిస్తూ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలను చైతన్యపరచడానికి అత్యధిక ధర ఉండడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వేసిన అదనపు సెస్సులే. మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో 80 రూపాయలు కూడా ఇవాళ డీజిల్ నడుస్తుంది, 90 రూపాయలు ఇవాళకి పెట్రోల్ నడుస్తుంది. ఈ రాష్ట్రంలో 114 రూపాయలు పెట్రోల్ వెళ్ళింది, 101 రూపాయలు డీజిల్ వెళ్ళింది. ఇది అదనంగా వేసిన పన్నులు తగ్గించమని, మీరు ఇబ్బందిగా ఉన్నప్పుడు కరోనా టైంలోనో లేదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు అత్యంత చౌకగా డీజిల్ ఆయిల్ ముడిచవురు కొనుక్కున్నారు. మీకు అత్యధిక లాభాలు కూడా వచ్చినాయి కంపెనీలకి, ప్రభుత్వానికి. ఇప్పుడు 4 రోజులు ఓపిక పట్టలేకుండా మీరు ధరలు పెంచడం అనేది తప్పని చెప్పి దీన్ని తగ్గించాలని, ముఖ్యంగా మోడీ గారి సూచనలు ఏవైతే ఉన్నాయో పొదుపు చేయమని మీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కి చెప్పమని చెప్తా ఉన్నాం. మోడీ గారికి మీ పట్ల గౌరవంతో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఖర్చు ఎలా తగ్గించాలా, డీజిల్ వినియోగం ఎట్లా తగ్గించాలని. కానీ వీళ్ళు మాత్రం తల ఒక హెలికాప్టర్ వేసుకొని, తల ఒక కాన్వాయ్ పెట్టుకొని సెలబ్రిటీలాగా తిరుగుతున్నారు. కూటమిలోని మంత్రులు, మోడీ గారు అందరికీ చెప్తున్నాడు విదేశీ ప్రయాణాలు ఆపుకోమని. కూటమిలోని మంత్రులు షికార్లకు వెళ్ళి కోట్లు ఖర్చు పెడుతున్నారు. కోట్ల రూపాయలు సింగపూర్ అని వెళ్ళి ఒక మనిషి వెళ్తే సింగపూర్ అంతా 4-5 లక్షల్లో తిరిగి వస్తారు 10 రోజులు వెళ్తే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.